సీఎంఆర్ షాపింగ్ మాల్ వ్యవహారంలో కమిషనర్ మౌనం. ట్రేడ్ లైసెన్స్ ఆదాయంపై దృష్టి పెట్టాలని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. ముఖ్యమంత్రి ఆదేశాలను పట్టించుకొని మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ ట్రేడ్ లైసెన్స్ డబ్బులు వసూలు చేయకుండా లక్షలు నష్టపోతున్న మున్సిపాలిటీకి శానిటేషన్ ఇన్స్పెక్టర్ మరియు మున్సిపల్ దగ్గర పెండింగ్లో ఫైల్స్ ఉన్నాయంట. ఇప్పటికే పాపం ఆదాయం లేదని ముఖ్యమంత్రి గారు ఏడుస్తుంటే వీళ్ళేమో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సంపత్ కుమార్ వ్యవహరించే తీరు మరోలా ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ట్రేడ్ లైసెన్స్ ఆదాయంపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా, కమిటీలు వేయకుండా, ట్రేడ్ లైసెన్స్ అప్లికేషన్లు పరీక్షించే టీములు కూడా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాడంట. మరి ఎందుకు ఈయన సపరేట్గా పర్మిషన్ ఇస్తున్నాడు వాటికి? మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నగరాభివృద్ధికే కాదు, మున్సిపాలిటీ ఆదాయానికి కూడా రక్షణ లేని పరిస్థితి వినిపిస్తుంది. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్ విషయంలో జరిగిన ట్రేడ్ లైసెన్స్ వ్యవహారంపై మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ పనితీరుపై తీవ్ర సందేహాలు రేకెత్తిస్తుంది. మున్సిపల్ రికార్డుల ప్రకారం భవనానికి కేటాయించిన అసైన్మెంట్ నెంబర్ ఆధారంగా మాల్ ఫ్లింత్ ఏరియా 24,319.656 స్క్వేర్ ఫీట్స్ కాగా ట్రేడ్ లైసెన్స్ దరఖాస్తులో మాత్రం కేవలం 15,840 స్క్వేర్ ఫీట్స్గానే చూపించి లక్షలు రావాల్సిన ఫీజును కేవలం వేలకే పరిమితం చేశారు. అంటే దాదాపుగా 9,000 స్క్వేర్ ఫీట్స్ నొక్కేశారండి ఇందులో. మరి ఇది తప్పిదమా లేదా తెలుసుకొని కావాలని చేశారా? నిబంధనల ప్రకారం తప్పుడు వివరాలు ఇచ్చినప్పుడు ఫీజుకి 25 రెట్లు జరిమానా విధించాలి. అలా లెక్కేస్తే ఈ ఒక్క షాపింగ్ మాల్లోనే దాదాపు 20 లక్షల వరకు మున్సిపాలిటీకి ఆదాయం రావాల్సి ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళు తక్కువ చూపించి స్క్వేర్ ఫీట్స్ ఒక మోసం చేశారు. మరి వాళ్ళకి ఈ రూల్ ప్రకారం ఫైన్ వేస్తే 25 రెట్లు ఫైన్ వేయాలి. అంటే అది కూడా మరి గవర్నమెంట్ ఆదాయానికి, మరి అది కూడా ఫైన్ ఎట్లా అయినా ట్రేడ్ లైసెన్స్ దరఖాస్తు ఇప్పటికీ కమిషనర్ టేబుల్ మీదే పెండింగ్లో ఉంది. మున్సిపల్ కమిషనర్ ఈ ఫైల్ని అంగీకరించారా, తిరస్కరించారా? కానీ నష్టాన్ని మాత్రం మౌనంగా చూస్తూ ఉంటారు. ఇది పరిపాలన నిర్లక్ష్యమా లేదా ఉద్దేశపూర్వక అలసత్వమా లేదా మరింత లోతైన కారణాలు ఉన్నాయా? మరి ఈయనకి వాళ్ళకి ఏమన్నా సపరేట్ డీల్ ఏమన్నా నడుస్తుందా? ఇప్పుడు మంచిర్యాల ప్రజల్లో బహిరంగ చర్చకు దారితీశాయి. ఇంకా ఆందోళనకర విషయం ఏంటంటే ట్రేడ్ లైసెన్స్ల తనిఖీ కోసం ప్రతి నెల ఏర్పాటు చేయాల్సిన వెరిఫికేషన్ టీం ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఏర్పాటు చేయలేదంట. అంటే లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు చేసినా పర్వాలేదు, ఫీజులు ఎగ్గొట్టినా పర్వాలేదు, నగరానికి ఆదాయం రాకపోయినా పర్లేదు, కానీ అసలు ఏం పట్టించుకునే పనిలో మాత్రం మన సార్ లేరు. మరి ఆయనకి జీతం రాకపోయినా పర్లేదేమో, మరి అంతే కదా. ఈ సీఎంఆర్ షాపింగ్ మాల్ ఒక్క ఉదాహరణ మాత్రమే, ఇలాంటివి మరెన్నో ఉండుంటాయి. ఒకవేళ ఉంటే మున్సిపాలిటీ జరిగే నష్టం లక్షల్లో కాదు కోట్లలో ఉండొచ్చు. ఇప్పటికైనా మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ ట్రేడ్ లైసెన్స్ వ్యవహారాలపై తక్షణ విచారణ చేపట్టాలి. ఎగ్గొట్టిన ఫీజులు, జరిమానాలు వెంటనే వసూలు చేయాలి. వెరిఫికేషన్ టీం తక్షణమే ఏర్పాటు చేయాలి. మున్సిపల్ ఆదాయానికి జరిగే నష్టంపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలి. లేదంటే మంచిర్యాల మున్సిపాలిటీ నడిపిస్తున్న కమిషనరా లేదా నష్టాలను చూస్తున్న మౌనంగా నిలిచిన ప్రేక్షకుడు అనే ప్రశ్న వస్తుంది. మరి ఇప్పటికైనా ఈసారి వారు చర్యలు తీసుకుంటారా, చూస్తూ ఉంటారో చూడాలి మరి.